Hi, welcome to SR Media. విశాఖలో సేవ్ డాక్టర్స్ నినాదాలతో ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రాంగణం దద్దరిల్లింది. బెంగాల్లో డాక్టర్ అత్యాచారం హత్యకు నిరసనగా ఆంధ్ర మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆంధ్ర మెడికల్ కాలేజీ నుంచి జగదాంబ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీలో దాదాపు 500 మంది వైద్య విద్యార్థులు పాల్గొని నిరసన తెలిపారు. బెంగాల్లో జరిగిన ఘటనకు నిరసనగా ఈ రోజు దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులు నిరసన తెలిపారు. వైద్యులకు రక్షణ కల్పించాలని వారంతా డిమాండ్ వ్యక్తం చేశారు. Ready? अरे గ్రాడ్యుయేట్ని నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉన్నదో వెస్ట్ బెంగాల్లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ని ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ని దారుణంగా రేప్ చేసి చంపేశారండి. అది మనం అందరం ఖండించాల్సిన విషయం. యాజ్ అ కంట్రీ ఇండిపెండెన్స్ డే కూడా దగ్గరలోనే ఉన్నది. అలాంటి టైంలో ఇలాంటి వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ అవ్వడం ఇట్స్ నాట్ అ వెరీ గుడ్ థింగ్. ఉమెన్కి ఎస్పెషల్గా డాక్టర్స్కి దెర్ ఇస్ నో సెక్యూరిటీ ఇన్ దిస్ కంట్రీ అండి. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోని కూడా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు అండ్ ద సేమ్ టైమ్ సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. నో సెక్యూరిటీ అని అయితే మేము చెప్పట్లేదు, బట్ బికాస్ ఆఫ్ దట్ సెక్యూరిటీ ల్యాప్సెస్ ఎక్కడో దగ్గరే ఇంత హీనియస్ క్రైమ్ జరిగిందండి. ఒక అమ్మాయికి ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ రావాలంటే దగ్గర అమ్మాయి 10 సంవత్సరాలు కష్టపడి ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి, వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి, వాళ్ళ పిల్లల దగ్గర నుంచి కూడా దూరంగా ఉంటున్నారు. అలాంటి టైంలోని అంత ఇంపార్టెంట్ లైఫ్ని వాళ్ళు అలా తీసేయడం, జస్ట్ ఒక క్షణికానందం కోసం వాళ్ళు అలా తీసేయడం, జస్ట్ రేప్ చేసి చంపేయడం, అది చాలా దారుణం అండి. మా లైఫ్స్ అనేది మేము ప్రజల కోసం అంకితం చేస్తున్నాము. మా సర్వీస్ అనేది మేము ప్రజల కోసం అంకితం చేస్తున్నాం. మాకు 36 అవర్స్ ఆఫ్ డ్యూటీస్ ఉంటాయండి. ఆ అమ్మాయి ఏదైతే డ్యూటీ చేస్తుందో అది 36 గంటలు స్ట్రైట్గా చేసే డ్యూటీ అండి. అన్నం నిద్ర లేకుండా చేస్తున్న డ్యూటీలు అవి. సో అలాంటి టైంలోని కూడా జనాలకి సర్వీస్ చేస్తున్న టైంలో కూడా ఆ మనిషి అట్లీస్ట్ అది
పట్టించుకోకుండా ఒక సివిల్ సర్వెంట్ అయి ఉండి ఒక పోలీసులకు హెల్ప్ చేసే మనిషి అయి ఉండి కూడా ఇలాంటి పనులు చేయడం చాలా చాలా సిగ్గు అండి మనకి, మన కంట్రీకి. సో మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఇప్పుడు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి, డాక్టర్స్కి ఈ సెక్యూరిటీ పెంచాలండి. వాళ్ళు చేసే వర్క్ ప్లేస్లోని వాళ్ళు 36 గంటలు కాదు కదా, 48 గంటలు కాదు కదా, ఇంకా ఎక్కువ కూడా పనిచేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం నైట్స్ కూడా రోడ్డు మీద తిరగాల్సి వస్తుంది డాక్టర్స్, అది ఉమెన్ డాక్టర్స్ అవనివ్వండి, మెన్స్ డాక్టర్స్ అవనివ్వండి. ఈ సంవత్సరం కొత్తగా ఎంబీబీఎస్ జాయిన్ అయిన వాళ్ళల్లో ఉమెన్ డాక్టర్సే ఎక్కువ ఉన్నారు మెన్ డాక్టర్స్ కన్నా. సో అలాంటిది ఉమెన్ ముందుకు వస్తే సర్వీస్ చేయడానికి ముందుగా వస్తుంటే మరి ఎందుకు మాకు సెక్యూరిటీ కలిగించట్లేదు? మేము ఎక్కడికి వెళ్ళైనా కూడా మేము సర్వీస్ చేయడానికి రెడీ అవుతున్నప్పుడు, మేము తెగించి వస్తున్నప్పుడు మాకు మినిమం సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి మా ప్రాణాలనైనా మినిమం కాపాడే బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలండి. దానికి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి. థ్యాంక్ యూ.